కొందరు తినకూడని వస్తువులు తింటున్నారు, కొందరు వ్రతములను విడిచినారు, కొందరు ఆచారవతులుగా ఉన్నారు, కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు, కొందరు మంచి మార్గ వ్రతంలో ఉన్నారు, కొందరు నిందించుచున్నారు. అందుచేత ఏ విధంగా ఋషీశ్వరులను రక్షించుము. నారద మహాముని మాటలు విని విష్ణువు గరుడారూఢుడై లక్ష్మితో సహా కలిసి భూలోకంకి వచ్చినారు. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులు ఉన్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములనందు తిరుగుచూ సమస్త భూమి అందును తిరుగుచుండెను. ఇట్లు సంచరిస్తున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేశారు, కొందరు నవ్వారు, కొందరు నమస్కారములు చేశారు, కొందరు అభిమానవంతులయ్యారు, కొందరు గర్వంతోనున్నారు, కొందరు కామాంధులైనున్నారు, కొందరు ఏక వ్రత పారాయణులై ఉన్నారు, కొందరు నిషిద్ధ దినములందు భోజన ప్రియులై ఉన్నారు, కొందరు ఆచారవంతులుగా ఉన్నారు, కొందరు ఆత్మ చింత చేయుచున్నారు. మానవులలో ఈ ప్రవర్తన చూసి హరి వారిలో సత్ప్రవర్తన తేవలెనని నైమిషారణ్యమునందున్న ముని బృందము వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణ రూపమును శంఖ చక్రములను ధరించి లక్ష్మితో ప్రకాశించుచున్నాడు. దివ్య రూపధారి అయి కోటి సూర్యకాంతులను కలిగాడు. మకుటధారి అయి లక్ష్మీ సహితుడు విష్ణువు దగ్గరకు వచ్చి హరిని వివిధ రకములుగా స్తుతిస్తున్నారు. అష్టాదశాధ్యాయము సమాప్తము.